రెండోసారి ఎందుకు చెప్పానంటే మొదటిసారి చెప్పని వారు చెప్తారేమో అనే అభిప్రాయంతో, కానీ మొదటి వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే చెప్పారో రెండోసారి కూడా వాళ్ళు చెప్పారు. చెప్పని వాళ్ళని చెప్పొచ్చు కదండి. ఈరోజు భరతమాత భిక్షనే కదా. ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ సింగపూర్ టౌన్షిప్లో రథయాత్ర జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ప్రశాంతంగా పొద్దున్న నుంచి ఉండి సాయంత్రానికి బయటకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఆ తల్లి మనకు పెట్టిన భిక్ష. ఈ నేల మనల్ని ఇంత చల్లగా చూసుకుంటున్నది కాబట్టి మనం అందరం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఈ నేల పైన పుట్టినాం కాబట్టి. అట్లా కాకుండా కొంచెం అటో ఇటో జరిగి ఆ పాకిస్తాన్లను లేదా ఆఫ్ఘనిస్తాన్లను లేదా ఇటు కొంచెం వచ్చి బంగ్లాదేశ్లను మనం పుట్టుంటే మరి ఆ జగన్నాథుడి రథయాత్ర ఇంత అంగరంగ వైభవంగా మనం చేసుకునేటోళ్ళమా? చెప్పొచ్చు మీరు సమాధానం. చేసుకునేటోళ్ళమా? లేదు కదా. అందుకోసం ఖచ్చితంగా మనం మన భూమికి, మన నేలకి, తల్లికి చేయగొట్టాలి. కొట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకసారి అందరం కొడదాం, రెండు చేతులు పైకని. ఎంత అద్భుతంగా ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పిన బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పటి మన దేశమే, ఒకప్పటి మన అఖండ భారతదేశమే. కానీ ఏం చేస్తాం? మన మీద జరిగినటువంటి దాడులు, మన రాజకీయ నాయకుల కుట్రలు మన దేశాన్ని విభజించేలా చేసినాయి. ఆ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పటికీ స్టిల్ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఇంకా బ్రతకన్న నాయన అని చెప్పేసి మనకి ఆ తల్లి దీవెన ఇస్తున్నది. కాబట్టి మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ పూరి జగన్నాథుని రథయాత్ర చేసుకోవడానికి ఇంత సురక్షితంగా ఉన్నాం. మనం ఈరోజు మన దేశంలోనే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకు పైకి పోతే కాశ్మీర్ అనగానే మనం పుస్తకాలలో చదివినాం, భూతల స్వర్గంలా ఉంటుంది కాశ్మీరం అని చెప్పేసి. ఒకప్పుడు చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏం జరిగిందనా? ఏం జరిగింది? పహల్గామ్ అటాక్ జరిగింది. ఎవరి మీద జరిగింది? హిందువుల పైన జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? హిందువు అయినందుకు నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని చంపేసారు. అంటే ఇప్పటికీ మనం మాట్లాడుతూ ఉంటాం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మన స్వతంత్రం ఈ దేశంలో ఉన్న హిందువులకు రాలేదా? ఈ దేశంలో ఉన్న హిందువులకు కూడా స్వతంత్రం వచ్చిందంటే, దేశానికి స్వతంత్రం వచ్చిందంటే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు స్వతంత్రం వచ్చినట్టే. కానీ వచ్చినప్పటికీ ఇప్పటికీ నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని మరి చంపుతున్నారంటే మనం ఎక్కడ బ్రతుకుతున్నట్టు, ఎందుకు ఇట్లా జరుగుతున్నట్టు అది ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దయచేసి క్షమించాలి. పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటే వీడు వచ్చి ఈ దేశం అంటా ఉన్నాడు, భరతమాత అంటా ఉన్నాడు, నా తల్లికి చెయ్యి అంటా ఉన్నాడు, ఏందిరా ఇదంతా అని అనుకోకుర్రమ్మా, అనుకోకండి. ఎందుకంటే ఇట్లా ఆలోచించలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఈరోజు మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ ఒక్కసారి ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు చాలా మంది మాట్లాడుతుంటాం, నెక్స్ట్ దేవీ నవరాత్రులు వస్తూ ఉన్నాయి, దేవీ నవరాత్రులు వస్తూ ఉంటే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు మనవి. అరే భారతీయులు, హిందువులు అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కానీ ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తారు వీళ్ళు అని ఆ ఫోటో మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఆత్మహత్యాలు పెరుగుతున్నాయి. మనకు మన మనసు ఉన్నది, మనకు అనిపిస్తూ ఉన్నది, అరే నా తల్లి ఉన్నది, నా చెల్లి ఉన్నది, నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ బాగుండాలి బాగుండాలి అనే కోరిక అనిపించి ఆ ఫోటో చూడగానే అరే నిజమే కదా, నా దేశంలో అమ్మవారిని పూజిస్తారు కానీ ఆడవాళ్ళని హింసిస్తున్నారు అనే భావన మనకు కలుగుతుంది. ఆ ఫోటో తీసుకొచ్చి మనం స్టేటస్లు పెడతాం, ఫేస్బుక్లో కనబడగానే షేర్లు కొడతాం, మన ఫ్యామిలీ గ్రూప్లలో వాటిని షేర్ చేస్తాం. దాని కింద 10 మంది లైక్ కొడతారు. కొడతారా అన్న?
కానీ ఒక్కసారి మన దేశం దాటి బయట ఏం జరుగుతున్నదో మనం చూసే ఆలోచన ఎప్పుడన్నా చేస్తున్నామా? ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటిదని మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? ఈరోజు ఆ రథం మీద ఎవరెవరు ఉన్నారు అన్న చెప్పొచ్చు, మీరు అందరూ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, మీరు చాలాసార్లు చేసిరంట రథయాత్ర ఇక్కడ. ఆ రథం మీద ఎవరెవరు ఉన్నారు? ఓకే, దాంట్లో సుభద్రమ్మ కూర్చున్నది. చాలా పదిలంగా, చాలా పదిలంగా. మీరు తిరుగుర్రి, ప్రపంచం మొత్తం తిరుగుర్రి, ఏ దేశమన్నా తిరుగుర్రి, ఏ దేశమన్నా తిరుగుర్రి. ఆడవాళ్ళని పూజించే సంస్కృతి ఎక్కడ ఉన్నది? పోనీ శక్తి అంటా ఉంటాం మనం, ఏది పురుష ఆధిక్యత ఉంటుంది మీ దగ్గర. ఒక స్వామికి భార్య అయింది కాబట్టి ఆ శక్తిని మీరు పూజిస్తున్నారు అనే మాట్లాడేటోడు కూడా ఉంటారు మన మధ్యలో కొంతమంది. కానీ సుభద్రమ్మ ఎవరక్కడ? సోదరి. అంటే సనాతన ధర్మంలో నీ చెల్లిని కూడా పూజించమని చెప్తున్నది మన ధర్మం. నీ తల్లిని పూజించు, నీ చెల్లిని పూజించు, నీ భార్యని పూజించు, సాటి ఆడదానిని ఒక శక్తిలా చూడు, ఒక తల్లిలా చూడు అని చెప్తున్నటువంటి మతం అనే రంగు మనకు పూసి ధర్మం నుంచి మనకు దూరం చేసి, మతం అంటే ఏంటి అదే అన్న మనకు తెలియదు. మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనకు దూరం చేసి మనకు చెప్పకుండా మనది సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం. ఒక అత్యున్నతమైన వ్యక్తిగా నువ్వు ఎట్లా బ్రతకాల్లో తెలిపేది సనాతన ధర్మం. ఏది చెప్పలేదు ఈ ప్రపంచం మీద సనాతన ధర్మం చెప్పినటువంటి గొప్పగా ఒక మనిషి ఇలా బ్రతకాలో. అందుకోసం మీరు ఒక్కసారి చూడండి, గూగుల్ అందరూ వాడతారు, ఇక్కడ అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్లో ఒకసారి మీరు చెక్ చేయండి. మనం మాట్లాడుతున్నాం కదా, ఆడవాళ్ళ పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి నా దేశంలో. ఏమున్నదరా మీరు హిందువులు భరతమాతను తల్లి అంటారు, ఈ భూమిని తల్లి అంటారు, గంగను తల్లి అంటారు, అన్నింటినీ తల్లి అంటారు. కానీ ఒకసారి ఆడదాన్ని మీరు తల్లిగా చూడలేకపోతున్నారు. ఒకసారి మీరు కంపేర్ చేయండి, చూడండి. సాటి ఆడవాళ్ళని తల్లిగా కాదు శక్తిగా కూడా చూస్తున్నది నా భరత భూమి. ఈ భరత భూమి పైన పుట్టినటువంటి నా సోదర సోదరు. ఒక్కసారి మీరు చూడండి, గూగుల్ ఉంది కదా, వేరే దేశాలల్లో స్త్రీల పైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. మనందరికి ఇన్స్పిరేషన్ ఏంటి? కొంచెం చదవంగానే ఫ్లైట్ ఎక్కాలి, అమెరికా పోవాలి, జాబ్ కొట్టాలి, 2-3 లక్షలు ఇప్పుడు ఎటుకెళ్ళి అవుతున్నాయి, 7 అవుతుంది. వీడ సింగపూర్ టౌన్షిప్లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ఎంతమ్మా? కోటి కూడా వస్తుందో రాదో నాకు తెలిసి. కోటి ఎటుకైతున్నది, కోటి కూడా అయితే లేదు ఇప్పుడు. అంత పెద్ద పరిస్థితి తయారైంది. సో అమెరికా పోయి కోట్ల జాబ్ కొట్టాలి. మనందరికీ అమెరికా అంటే ఇన్స్పిరేషన్ కదా. ఒకసారి అమెరికాలో స్త్రీల పైన అఘాయిత్యాలు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మనకున్నటువంటి మన చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ యొక్క ముస్లిం కంట్రీస్లలో ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి స్వేచ్ఛ గురించి ఒకసారి మీరు చూడండి, చూసే ప్రయత్నం చేయండి, కంపేర్ చేయండి. మన కంపారిజన్ అంటే చాలా ఇష్టం కదా. పుట్టినప్పటి నుంచి మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అరే పక్కింటోడు అంటున్నాడు, మా వాడు ఇంటున్నాడు, వాడు చదువుతున్నాడు, వీడు చదువుతున్నాడు, వాడికి మార్కులు వచ్చినాయి, వీడికి మార్కులు రాలే, వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, వీడు చేస్తలేడు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ కంపారిజన్ ఎందుకు వచ్చింది? ఇంత కంపారిజన్ చేసి 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 మన పూర్వకాలం మనం ఏం చేస్తున్నామంటే ఎవరి కోసమో పని చేసినట్టు తయారు చేస్తాం. ఇంత కంపేర్ చేస్తాం. పోనీ వాడి ప్రయోజకుడు అంటే ఏంటిది మన దేశంలో? అరే నువ్వు చదువురా బిడ్డ, అమ్మ నువ్వు చదువు తల్లి, బాగా చదివి ₹1,00,000 జాబ్ కొట్టాలి బిడ్డ, ఫస్ట్కి లేదు 10 లక్షల జాబ్ కొట్టాలి, అమెరికా పోయి కోటి సంపాదించాలి. ఈ మధ్య మాట్లాడుతున్నా నేను చాలా మంది ఎన్ఆర్ఐస్తో కూడా, వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలం 2 సంవత్సరాలు అమెరికాకు పోయి ఇక్కడికి రావాలనుకుంటున్నారంట. కానీ ఒకసారి పోయిన తర్వాత రాబోద్దు లేదు, మళ్ళీ అటే పోతున్నారు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా మనకు దూరం చేశారు. మన గురుకుల వ్యవస్థను మనకు దూరం చేశారు, మన ఆచార సంప్రదాయాలను మనకు దూరం చేశారు, మన కట్టును మనకు దూరం చేశారు, మన పొట్టును మనకు దూరం చేశారు, మన విలువలని మనకు దూరం చేశారు, మన సంస్కృతిని మనకు దూరం చేశారు. ఈరోజు మనం బ్రతుకుతున్నాం, మనం మనలా బ్రతుకుతలేము. వేరే ఎవడో వచ్చి ఈరోజు మన రోబోట్లు తయారైతాయి కదా, రోబోట్ ఏంటి ప్రోగ్రామింగ్ ఏం చేస్తే ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం అది తిరుగుతూ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లనే మనం కూడా మన పైన దాడులు చేసి వానికి అనుగుణంగా మన కరికులం వ్యవస్థను కూడా మార్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేస్తే వాళ్ళ దగ్గర పని చేయడానికి మనకి ఏమేమి కావాలి అనేది మన స్కూళ్ళలో చూపిస్తే అవి చదివి వాడికి అనుగుణంగా మనం బ్రతుకుతున్నాం.
దీనిలో ఎవరు మినహాయింపు కాదు. ఎందుకంటే ఇది కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన పైన జరిగినటువంటి దాడి. ఏదో ఒక రోజున మారాలి, ఒక మనిషి మార్చాలి అంటే అవ్వదు. మరి ఇన్ని దాడులు జరిగినా, ఇంత మన బ్రెయిన్లు మారిపోయినా స్టిల్ ఈ రోజు ఇక్కడ ఈ జగన్నాథుడి రథయాత్ర చేయడానికి ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే వాడు సక్సెస్ అయిందా, మనం సక్సెస్ అయినా? మన పైన కుట్ర పన్నిన వాడు సక్సెస్ అయిందా, లేదా ఈ దేశంలో పుట్టిన మనం సక్సెస్ వైపు నడుస్తున్నామా? అంటే ప్రతి దేవాలయాన్ని ధ్వంసం చేసిరమ్మా. ఎందుకు ధ్వంసం చేసిరంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసిరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని దూరం చేసే ప్రయత్నం చేసిర్రు, మన ఆచారాలని సాంప్రదాయాన్ని దూరం చేసే ప్రయత్నం చేసిర్రు, గురుకుల వ్యవస్థను పూర్తిగా మన వ్యవస్థ నుంచి తరలించేసిర్రు, తీసేసిర్రు. ఒక్కొక్కసారి మనం భగవద్గీత చదివితే దాంట్లో కనబడుతూ ఉంటుంది మీకు మెటాఫిజిక్స్. అమ్మ ఇదేంటిరా, ఎప్పుడు చెప్పింది భగవద్గీత కృష్ణ పరమాత్ముడు అర్జునునికి? ఎప్పుడు వచ్చింది మెటాఫిజిక్స్? ఒకసారి గూగుల్ మొబైల్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఆయన ఎవరో అరిస్టాటిల్ ఈ మధ్య కాలంలో కనిపెట్టిండు మెటాఫిజిక్స్ అని చెప్పేసి. అది కూడా అరిస్టాటిల్ కూడా అవునో కాదు, అటువంటి శాస్త్రవేత్తలు 3-4 ఉండే అరిస్టాటిల్ పేరు మాత్రం కొంత ముందు కనబడుతున్నది అని గూగుల్లో చెప్తాడు. ఒకసారి మీరు భగవద్గీత తీసి పూర్తిగా చదివి అసలు మెటాఫిజిక్స్ అంటే ఏందో అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు చెప్పిండయ్యా వాటన్నిటినీ దూరం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో చాలా మట్టుకు వాళ్ళు సఫలమయ్యారు, కానీ ఒక దగ్గర సఫలం కాలేకపోయారు. ఏంటిదంటే దేవాలయం, ఆలయం. ఆ స్వామి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నాం అని ఒక ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. వెనుకున్న వాళ్ళందరూ చెప్తారా? మీరు సమాధానం చెప్పాలన్న ఒకటి. ఇప్పుడు ఇదే క్షమించాలి, అట్లాంటివి జరగొద్దు. కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా మనం రథయాత్ర చేస్తున్నాం కదా, ఎవరన్నా ఒక్కరిలో ఇద్దరు ఇక్కడికి వచ్చి రథయాత్ర ఇక్కడ మీరు చేయొద్దు, మాకు ఇబ్బంది అవుతా ఉన్నది మైకులతోటి, మీరు చేస్తే మిమ్మల్ని ఏదంటే చేస్తాం అని చెప్పి వస్తే ఈ రథయాత్ర ముందుకు సాగుతుందా, ఇక్కడనే ఆగుతుందా? సాగుతుందని ఈ తల్లి చెప్తున్నది, వెనుకున్నోళ్ళు ఒక్కళ్ళు చెప్తలేరు. అది మన దౌర్భాగ్యం. ఎందుకు ఇంత పిరికితనం మన లోపల? సాగుతుందా అన్న ముందుకు? సాగుతుందా? ఆయన చెప్పింది అదే. భగవద్గీత మనం పక్కన పడేసినాం కాబట్టి పిరికితనం ఆవహించింది మన లోపల. భగవద్గీత అనగా మనం అందరం అంటాడు, ఎక్కడ చెప్పిందమ్మా భగవద్గీత? స్వామి శ్మశానంలో చెప్పినాడు, లేకపోతే దేవాలయంలో చెప్పినాడు, లేకపోతే మన ఇంకా పూజ గదిలో చెప్పిండా? కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది సైన్యం అక్కడ ఉంటే యుద్ధం చేయి అర్జునాలే అని చెప్పిండు. యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు, అయ్యా స్వామి నాతో అయితే లేదు బావా, నేను చేయలేను, ఇక్కడ అందరు నా వాళ్ళే ఉన్నారయ్యా, నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధ పరికరాలను తీసి కింద పెడతామంటే, ఏం అర్జున క్లైప్యం ఏమన్నా ఆవహించిందా నీకు? క్లైప్యం అంటే అటు ఇటు కానితనం అంటా ఉంటాను కదా, అదేమన్నా నీకు ఆవహించిందా? ఎందుకయ్యా యుద్ధం చేయాలి? అయితే ఎవడిక్కడ నీవాడు? నీవు ఎవరు లేవు ఇక్కడ. ధర్మమా అధర్మమా? నువ్వు ధర్మం వైపు ఉన్నావా అధర్మం వైపు ఉన్నావా? ధర్మం వైపు ఉంటే లే యుద్ధం చేయి, అధర్మాన్ని ఓడించు. నీ కోసం కాదు, నీ గురించి బ్రతుకుతున్న వాళ్ళ కోసం అని ఆయన చెప్పిండు. ఇక్కడ అటువంటి భగవద్గీతని మనకు దూరం చేసారు. మన ఇళ్ళల్లో ఎంత అన్న, ఇక్కడ ఎంతమంది ఇళ్ళల్లో భగవద్గీత ఉన్నది ఒక్కసారి చేయగలుగుతారా? ఒక్కసారి. అమ్మ మీరు కూడా లేపొచ్చు, అన్న అన్నందుకు మళ్ళీ మమ్మల్ని అడగలేదు అనుకోకూడదు. ఓకే, ఆ భగవద్గీత పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయలేకుండా? ఇది మన పరిస్థితి. మీరు ఎక్కడన్నా చూడండి, మన దేశంలోనే దాదాపుగా 140 కోట్లు అంటున్నారు, కానీ 150 కోట్లకు మించిపోయారు జనాలు. 150 కోట్లకు మించిపోయారు. వేరే మతాల దగ్గరికి పోయి అడుగుర్రే, మీ పవిత్ర గ్రంథం ఏంటిది? నువ్వు చదివినవా? నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా? అది నీకేం చెప్తున్నది? ప్రతి ఒక్కరు చదువుతారు. చదువుడే కాదు, మా స్కూళ్ళల్లో కూడా వినిపిస్తూ ఉంటారు వీటిని. మా టీచర్స్ కూడా మాకు నేర్పుతూ ఉంటారు. దానిలో ఏముంటుందో, మా భగవంతుడు మాకెవరైతే చెప్పారో ఆయన మాత్రమే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళని ఎవరైనా ఆచరించే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మాకు శత్రువులే. మనకి ఎప్పుడన్నా మన ఇంటోళ్ళు చెప్పిర్రా ఈ మాట? దేవుణ్ణి మొక్కుమని చెప్తేనే ఈ మధ్యకాలం అసలు ఎందుకు దేవుణ్ణి మొక్కాలి అనే పిల్లలు తయారవుతా ఉన్నారు మన దగ్గర. బొట్టు పెట్టుకోరు అంటే ఏమొస్తుందన్నా, బొట్టు పెట్టుకుంటే అవసరమా అనే వాళ్ళు మన ముందు తయారవుతున్నారు. మరి ఎందుకు
ఎందుకంటే కేవలం ఒక రోజు 2 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమం కాదు. బొట్టు పెట్టుకోవడం ద్వారా ఏదో వస్తుందా మాకు అని ప్రశ్నించవచ్చు. సమాధానం మీకే తెలుస్తుంది. పెట్టుకుంటే ఏమొస్తుందో అది చెప్పాలంటే కొంచెం పెద్దగా అవుతుంది. నా స్పీచ్ కూడా వేదిక మీద ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు ఒకటి మాత్రం ఖచ్చితంగా నిజం, మనం పాటించాల్సినటువంటి వాస్తవం. ఆ పూరి జగన్నాథుడి సాక్షిగా అన్నా అమ్మా, మీరు మీ తర్వాత అంటే మన పూర్వీకులు ఇంతమంది చెప్పుకున్నాం కదా, 700-800 సంవత్సరాలు అయిందంటా ఉంటారు పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమై. మరి 700-800 సంవత్సరాల్లో మన దేశం పైకి ఎంతమంది దాడి చేసారు, ప్రాణాలు తీసారు, మానాలు తీసారు, మన భూమి లాక్కుండా పోయారు. ఒకప్పుడు వజ్రాలు ఇట్లా పోస్తుండే అమ్ముతుండే ఇట్లా మార్కెట్లలో అని చెప్తారు, అది విన్నాం మనం. ఈరోజు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకప్పుడు మన జీడిపి ఎంతో గొప్పగా ఉండే అంటారు, ఈరోజు ఎట్లా ఉన్నది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? ఎంత లాక్కుని పోయినా ఆ రథయాత్ర ఇంకా కొనసాగుతున్నది. అంటే ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఇంటి పూర్వీకులు ఆ రోజు నా ధర్మం కంటే ఏది గొప్పది కాదు, నా ధర్మం కంటే నా ప్రాణం గొప్పది కాదు, నా మానం గొప్పది కాదు, నా ఆస్తులు గొప్పవి కావు అనుకునే తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలను, మానాలను, ఆస్తులను ఇట్లా వదిలేసి ఆ ధర్మాన్ని మనకు భిక్షగా వేసి ఇట్లా, అరే బ్రతుకురిరా, ఈ ధర్మాన్ని నా ప్రాణ త్యాగం చేసి మీకు ఇస్తున్నా. ఎందుకు మరి ఆ ప్రాణం కూడా పోతే ఓని అనుకునేంత ధర్మంలో ఏమున్నది? ఈరోజు మన దేశంలో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఇంతకుముందు అన్న కదా, వేరే మతాల వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మారలే కదా, మనోళ్ళు ఎందుకు మారలే? వాళ్ళ పూర్వీకులను కొట్టిర్రు, వాళ్ళ పూర్వీకులను బెదిరించారు, వాళ్ళ ఆస్తుల్ని లాక్కున్నారు. మారతావా మారవా అని కత్తి పెట్టిర్రు, పీక మీద వాళ్ళు మారారు. మరి మనోళ్ళు ఎందుకు మారలే? జీవితం ఎంతకాలం బ్రతుకుతామన్నా? మహా అంటే ఈ రోజులలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకోర్రి, అప్పట్లో 100-120 అనుకోర్రి, మ్యాక్సిమం 120 ఏళ్ళ బ్రతుకు అయిపోతుంది. దాని తర్వాతోనికి ధర్మం ఉంటే ఏంది, ఒక్క లేకపోతే నాకేంది అని చెప్పి అనుకోవచ్చు కదా. అట్లా అనుకోకుండా వాళ్ళ ప్రాణాలను పోతే కొనని అని ఇట్లా వదిలేసి ఆ ధర్మాన్ని మన చేతులు ఎందుకు పెట్టారు అంటే సనాతన ధర్మం మాత్రమే చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని ఇంకా ఏ మతము చెప్పలేదు. కేవలం మన ధర్మం చెప్పింది. కాబట్టి నా కొడుకు బాగుండాలి అంటే నా ధర్మం బాగుండాలి, నా కొడుకు ఆ తర్వాత పుట్టిన వాడు బాగుండాలి ఈ దేశంలో అంటే నా ధర్మం బాగుండాలి. ఒక్కసారి నా ధర్మం మిస్ అయితే నా కొడుకుల కోసం నేను కూడబెట్టినటువంటి ఆస్తులు, పాస్తులు, బంగారంలో ఉండే దస్తావేజులు, బంగారము అంతా కూడా రాత్రికి మాయమైతాయి. రాత్రికి దోచుకొని పోతారు. నా కొడుకులను, నా కూతులను చంపుతారు. అట్లా చంపకుండా ఉండాలి అంటే ఈ పిల్లలు ఇంతకుముందు ఎంత అత్యద్భుతంగా డ్యాన్స్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం ఆలోచించేది. మనం ఏం చేసినా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత తిరిగినా అంతే కదా. మీకు ఉండేమంటే చాలా మంది తల్లులు ఏదైనా అద్భుతమైన కర్రీ చేస్తే, కూర ఏదైనా ఇంట్లో చేస్తే, మీ పిల్లలు ఆ రోజు ఇంట్లో లేకపోతే సాయంత్రం వస్తే తక్కువ ఎవరన్నా ఇంటికి వచ్చేదనుకోర్రి, అరే పిల్లలకు పెట్టాలి అని చెప్పేసి ఆ కూరను కూడా దాచిపెడతాం. ఆ టక్కున చూస్తే మనకి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా పిల్లల పైన తల్లికి ఉండే ప్రేమ. మరి మనం అరగంట సేపు కష్టపడి వండినటువంటి కూర గురించి మనం అంత ఆలోచిస్తూ ఉంటే వాని బ్రతుకు దిశానిర్దేశం చేసేటటువంటి మన ధర్మం గురించి మనం ఎంత ఆలోచించాలి? మన పిల్లలకు మనం ధర్మం గురించి ఎందుకు చెప్పాలి? మనం మాట్లాడుతూ ఉంటాం ధర్మాన్ని కాపాడాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేంత సీన్ ఎవరికి లేదు. ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఫైనల్గా ముగించే ముందు మనం అందరం ఒక శ్లోకం చెప్తాం. అన్న చెప్తామా? ఖచ్చితంగా చెప్పాలి. మీరు చెప్పమంటే నేను ఊరుకోను కూడా. ఎందుకంటే మన అందరి లోపల ఉండాల్సినటువంటిది అది. భగవద్గీతలో నాకు నచ్చినటువంటి ఒక శ్లోకం. ఇప్పుడు ఒక మాట చెప్పుర్రి. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వచ్చారు అనుకోండి, ఆత్మని ఆప్తమా ముందుకు పోతామా? పోతాం కదమ్మా. బరాబర్ పోవాల్సిందే. ఎవరు మనల్ని ఆపేది ఎవరు మన దగ్గర?
ఎందుకు ఆపాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అన్న ఇప్పుడు మన తల్లిని ఎందుకు కాపాడుకోవాలో మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఒకసారి మళ్ళీ భారత్ మాత ఇదే చెప్దాం. భారత్ మాతాకి. అద్భుతం. భగవద్గీత అని చెప్పిన కదా, ఆ శ్లోకం చెప్పి ముగిస్తా. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనో ధారి తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిరుమమ. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధారి తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిరుమమ. అయ్యా, నాకు ఎందుకు ఈ శ్లోకం చెప్పినంటే భగవద్గీత మొత్తంలో నాకు చాలా 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 బాగా నచ్చినటువంటి శ్లోకం ఇది. అంటే భగవద్గీత అర్థమే నాకు ఈ శ్లోకంలో కనబడుతూ ఉంటుంది. అయ్యా, ఎక్కడ ధర్మం బాగుంటది, ఎక్కడ ధర్మం బాగుంటది అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో. ఆ కృష్ణయ్య ఎక్కడైతే ఉంటే అక్కడ ధర్మం అద్భుతంగా ఉంటుంది. మరి ఎక్కడ ఉన్నాడు ఆ కృష్ణుడు? ధర్మం వైపే ఉండదు. కాబట్టి ధర్మం బాగుంటుంది, అక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. మరి ఇప్పుడు ధర్మం గురించి మనల్ని కూడా ఏదో చేయాలి అని చెప్తున్నాడు కదా కృష్ణుడు. మరి కృష్ణుడిని పెట్టుకొని కూర్చుంటే అయిపోతుందా? కృష్ణుడు వస్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేయకుండా కృష్ణ అంటే రాడా ఆయన. ఎందుకంటే మనల్ని పుట్టించింది కదా ఈ భూమి మీద. మనం ఎందుకు పుట్టినాం ఇక్కడ? సంపాదించే పక్కకు పెట్టుకోనికే కాదు, సంపాదించనీకే, డబ్బు మాత్రమే కాదు. ఈరోజే చూస్తున్నా, ఇంతకుముందే పాపం ఆయన ఎవరో బిలియనియర్ మన రాష్ట్రాల్లోనే ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే కనబడ్డది, ఆత్మహత్య చేసుకున్నాడు. లక్షల కోట్లు సంపాదించింది, ఏం లాభం? పానంపాయ. మరి సంపాదన సంతోషాన్ని ఇస్తుందా అనే ప్రశ్న ఈరోజు రావాలి. ఎందుకంటే కొన్ని జనరేషన్స్ అన్నీ కూడా సంపాదన చుట్టూ తిరిగి ధర్మానికి దూరమైనవి. అందుకోసం ఈరోజు పోరగాళ్ళందరూ భయపడతా ఉన్నారు. క్షాత్రం లేదు, స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనేమో అని భయం. అట్లా కూడా చచ్చిపోతున్నారు కదా పిల్లలు పాపం కదా. ఏమన్నది మన దేశంలో దాదాపు 1 సంవత్సరం 1,00,000 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంట. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు. ఏం పనైనా చదువునికి అంటే వాళ్ళకు చదువుతో పాటు జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. అది చేస్తే కదా. అయితే మళ్ళీ అక్కడికి వస్తానండి. ఎత్ర యోగీశ్వర కృష్ణ దగ్గర అయినాం కదా. తర్వాత ఎత్ర పార్థో ధనుర్ధారి అంటే పార్థుడు అంటే అమ్మా అర్జునుడు, పార్థుడు అంటే. మరి ఆ పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం వస్తుందంట ధర్మానికి. మరి ఆ పార్థుడు ఎట్లా ఉండాలి? అయిపోయింది సార్, లాస్ట్ లైన్. ఆ పార్థుడు ఎట్లా ఉండాలి? ధనుస్సు చేతముని యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎవరిపైన యుద్ధానికి? ఆ ధర్మం పైన యుద్ధానికి. అక్కడ కూడా విజయం వస్తుంది. ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం? మన చేతుల్లో ఏం పట్టుకొని ఉంటున్నాం? చేతులలో కేవలం కత్తులు, ఫోన్లు పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫోన్ కూడా చాలా పెద్దదమ్మా. ఈరోజు మనిషిని చంపుతుంది, మనిషిని లేపుతుంది, రెండు చేయగలుగుతుంది. ఆ తల్లి ఫోన్ పట్టుకొని చూపిస్తుంది నాకు. నిజం, మనం అందరం ఫోన్లు పట్టుకొని ఉంటున్నాం. కానీ అంతకు మించి మన మనస్సు లోపల క్షాత్రం ఉండాలి, ఖ్యాత ధర్మం ఉండాలి. అన్నిటికి మించినటువంటి వెపన్ ఈ 4 కన్నా అమ్మా, ఇది ఇంతకు మించినటువంటి వెపన్ ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రపంచాలు కూలిపోయినాయి, ప్రపంచాలు ఎదిగినాయి, దేశాలు కూలిపోయినాయి, దేశాలు రాజులు రాజ్యమేలులు కేవలం ఈ 4తోటి. దీనికి పెంచండి, ప్రశ్నించి తత్వాన్ని పెంచండి. వచ్చిందా మనకెందుకులే కాకుండా ప్రతిదీ మనకు కావాలి. ఇక పుట్టినందుకు ఈ దేశం మీద పుట్టినందుకు పోయేలోపు మనం చేయాల్సింది చేయాలి, మనం మార్చాల్సింది మార్చే ప్రయత్నం చేయాలి. అన్నిటికీ మించి ఆ తల్లి భరతమాత కోసం ఏ క్షణమైనా ఏ అవసరం వచ్చినా నేనున్నా అనే భావన మన పిల్లల్లో తర్వాత తరాల్లో కల్పించేలా మన పెంపకం ఉండాలి. అది ఉంటేనే ఏదైనా. తల్లికి అటో ఇటో ఏమన్నా అయితే ఈరోజు ఒక్కరు కూడా ఉండడు. మనం అడుక్కోనికి చిప్పలు కూడా మన చేతులకు రావు. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరొకసారి భారత్ మాతా కీ
రెండు చేతులు లేవని నేను సార్ ఏమో వెయిట్ చేస్తున్నాడు బాబు ఇక్కడ అయిపోవాలని, మీరేమో రెండు చేతులు లేపుతలేరు అంటే ఒకసారి లేపుతాం. చేతులు ఏం పట్టుకోవట్లేదు కదా, రాళ్ళు పట్టుకున్నారా మీరు? రథయాత్ర జరుగుతున్నదని పట్టుకున్నారా? ఉట్టి చేతులే చాలు, మన పిడికిలే చాలు దేనికైనా. Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Rama Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare జగన్నాథ రథయాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సింగపూర్ టౌన్షిప్లో జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం జరిగిన దానికన్నా చాలా బాగా జరుగుతుంది. పెండి మేళంతో భక్తులు అందరూ హరినామ స్మరణ మధ్యలో
నమస్కారం అండి. ఇక్కడ రథయాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఇది జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్సైటెడ్ వెరీ ఆల్సో. జై జగన్నాథ్. జై జగన్నాథ్. నమస్కారం అండి. ఈ జగన్నాథ రథయాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుందండి. ఒక 3 years నుంచి ఇలానే జేమ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కానీ వర్షం రావడం కానీ ఇలా ఇంత హ్యాపీగా చేయడం కానీ ఇంత డివోషనల్గా మేము కానీ పార్టిసిపేట్ చేస్తూ ఇంత హ్యాపీగా రథం లాగడం కానీ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సనాతన ధర్మం ఇలానే ఫ్యూచర్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్. జై జగన్నాథ్. నమస్కారం అండి. ఇక్కడ జరుగుతున్న జగన్నాథ రథయాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు టౌన్షిప్లో. ఎవ్రీ ఇయర్ ఇంత గ్రాండ్గా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ 10 days కూడా గుడిలో ఏదో ఒక అకేషన్ వస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రథయాత్ర చేసుకుంటున్నారండి? 9 years. 9 years. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చిన్న ఈ రథయాత్ర నీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది. అంతేగాక మేము ఇంకా చేయబుద్ధి అవుతుంది. అంతేగాక లాస్ట్ ఇయర్ నేను వర్షం పడాలనుకుంటే పడ్డది. అంతేకాదు ఇప్పుడు కూడా కోరుకున్నా అట్లనే జరిగింది. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు ఈ రథయాత్రని? లాస్ట్ వీక్ అంటే 5th క్లాస్ నుంచి చేస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? జై జగన్నాథ్ ఒకసారి చెప్పు. జై జగన్నాథ్. గట్టిగా. జై జగన్నాథ్. ఇంకా గట్టిగా. జై జగన్నాథ్.
గట్టిగా పాడాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare.
Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Nidananga Gopali Nidananga Hare Ram 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 Hare Krishna 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 Hare Krishna. So in Jagannath Puri, in front of Jagannath Puri Sundar and also Chaitanya Mahaprabhu, 5 years ago, we Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Jai Jagannath, Jai Jagannath, Jai Jagannath, Jai Jagannath.